అన్నమయ్యకి కీర్తనలు రాసేటప్పుడు అనుకుంటే కానీ స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగిందో కూడా వర్ణిస్తూ చాలా కీర్తనలు రాశారు స్వామివారు. అంటే ఆ రూపంలోనే మీకు దర్శనం జరిగేదండి? అంటే స్వామి ఎక్కువగా నాకు కృష్ణుడిగా ఎక్కువ ఇది చేస్తాడండి ఆయన. తర్వాత వెంకటేశ్వర స్వామి అంతే. ఈమె రాముడిగా చాలా తక్కువ. మా బోయమడుగుల్లో అక్కడ అభిషేకం చేసేటప్పుడు కనిపిస్తాడు. ఆయన మీద కూడా పాటలు ఒక 11 ఎన్ని రాపించుకున్నాడు అండి. అది యాక్చువల్గా అది రికార్డింగ్ చేసి అక్కడ పెట్టాలని చాలా అద్భుతంగా రాపించాడు అది. అంటే మరి స్వామి ఆయన నిర్ణయం అది. దాన్ని ఆయన ఎప్పుడు ఎట్లా డెవలప్ దాన్ని బయటికి తీసుకురావాలనుకునేది. ఇప్పుడు అన్నమయ్య 14వ శతాబ్దంలో రాస్తే 20వ శతాబ్దంలో మనం పాడుకుంటున్నాం. అవునండి. అంటే మేము పేరు అనవసరం అనుకున్నా ఒక ప్రముఖ గాయకురాలు నేను వెళ్ళినప్పుడు ఆమె మీ కీర్తనలు బయటికి రావాలంటే ఒక 8 పాటలు 8 కీర్తనలకి 5 లక్షలు అడిగారండి. నేను అన్నాను 5 లక్షలు మీరు అడుగుతున్నారు, మరి 8 కీర్తనలకే 9 కీర్తనలకు మరి మా స్వామి నా జీవితాంతం లాస్ట్ బ్రీత్ వరకు ఎన్ని రాపిస్తాడో తెలియదు. అవన్నీ చేయాలంటే ఈవెన్ అమ్మని కూడా సరిపోడు ఈ ఆస్తులు అమ్ముకున్నా అని. అంటే అట్లా కాదండి, మీ కీర్తనలు అన్నమయ్యేలాగా బయటికి రావాలి కదా ఇంత భావార్థంగా ఉన్నప్పుడు. అంటే ఆ కీర్తనలు బయటికి రావాలంటే మరి ఇవన్నీ ఉండాలిగా అంటే నేను చెప్పాను. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు 14వ శతాబ్దంలో ఆయన రాస్తే ఇప్పుడు మీరు పాడుతున్నారు. సో ఆయన సొమ్ము ఆయన ఇప్పుడు బయటికి తీసుకొచ్చుకుంటాడో పాడించుకుంటాడో లేదో లేకపోతే ఏం చేసుకుంటాడో నాకెందుకు అని. కాకపోతే డిటిపి చేపిస్తున్నాం. అంటే అట్లీస్ట్ చాలామంది అడుగుతున్నారు బుక్ లాగా చేపించేసిన 500 సంకీర్తనస్ బుక్ లాగా. నేను అది కూడా నాకు టైం దొరకటంలో మా డిటిపి కిషోర్ గారు అని ఉన్నారు, మన బుక్స్ అన్నీ ఆయన డిటిపి చేస్తారు. ప్రింటర్ ఏమో రోహిత్ ప్రింటర్స్ అని వాళ్ళు. అంటే వాళ్ళు ఏమి ఫైనాన్షియల్గా దీంట్లో ఎక్కువ ఆశించరండి. వాళ్ళ వర్క్ దానితో స్వామి కార్యం కదా సార్ వద్దులేండి అంతవరకే అంటారు. అట్లా వాళ్ళు కోఆపరేషన్ వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు సార్ కోఆపరేషన్. అంటే జీవితంలో వానప్రస్థాశ్రమంలో అంటే చర్మాంకంలో స్వామివారితో పాటు మీ యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఎలాగ దాన్ని మీరు భవిష్యత్ ప్రణాళికలు చేస్తున్నారు? అది ఆయన ఇష్టం సార్, మనదేముంది. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి? సునాయాస మరణం, అదే మోక్షం. సో మరి ఆయన ఎట్లా రాశాడో కర్మఫలం ఇంకేమన్నా ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. కానీ ఆయన నమ్ముకొని ఉన్నాం కాబట్టి, ఆయన్నే శరణాగతి వేడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సక్రమంగా చేసి ఆయనతో పాటు తీసుకెళ్తాడని మాకు నమ్మకం. నాకు కానీ మీరు రాస్తున్న సంకీర్తనలకి ఏదైనా ఒక నెంబర్ పెట్టుకుంటారు కదా, చివరికల్లా ఇన్ని నెంబర్లు అని రాయాలి. నేను యాక్చువల్గా 7,000 అనుకున్నానండి. అంటే ఫస్ట్ అసలు 100 రాస్తే చాలనుకున్నాం. 100 నుంచి 1000 అనుకున్నాం. 1000 నుంచి 3,000, 2,000, 2,500 రాస్తే చాలనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అది దాటిపోతుంది. 7,000 ఏడుకొండల వాడికి 7,000 రాసి ఆయన పాదాలకి సమర్పిద్దాం అనుకున్నాం. ఈ లోపల ఇవన్నీ కూడా రాపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వికనస మహర్షిది ఒకటి అడిగారండి. అది రేపు విజయదశమి రోజు వేణుగోపాల్ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు, గోపీనాథ్ దీక్షితులు గారు అని వాళ్ళ వికనస మహర్షి సాంప్రదాయం వాళ్ళ వంశస్థులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు విన్నాం మీ గురించి, మీరు రాయాలండి, రాయండి, మేము చెప్తాము అని అన్నారు. అది ఒకటి, లేకపోతే సన్నిధి గొల్ల ఒకటి, అంటే ఇంకొక 4 బుక్స్ అక్కడ రాయాల్సినవి ఉన్నాయి అనుకుంటున్నాను సార్. అంటే స్వామి మరి ఆయన ఏం నిర్ణయం చేస్తాడో తెలియదు. అంటే మామూలుగా మనం తరిగొండ వెంగమాంబ గురించి మరి అదే తరిగొండ వెంగమాంబ, హాతీరాం బావాజీ, వికనస మహర్షి, సన్నిధి గొల్ల, 4 గురించి రాయాలండి. ఈ మరి ఆయన ఏం చేస్తాడనేది ఇంకా ఎక్కువ రాపిస్తే రాయడానికి నాకే మందే ఉంది చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసేది కాదు, అది ఆయన రాసుకుంటున్నాడు. స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే దీంట్లో అసలు నేను నిమిత్తం మాత్రమే. స్వామి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ నేను. ఆయన ఏ విధంగా రాయమంటే రాయటం తప్ప నా సొంతంగా నేను రాసేదానికి ఒక అక్షరం కూడా రాదు. ఈ చరిత్రలు గ్రంథాలు ఇవి రాసేటప్పుడు అప్పుడు జీవించిన వాళ్ళది మీ కంటి ముందు కనిపిస్తారు. అంటే ఆ సమయంలో ఆ టైంలో తిరుమలలో ఏ విధంగా ఉండేది, ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేది మీకు మొత్తం అంతా అనంతల్వన్ చరిత్ర 900 years బ్యాక్ తిరుమల ఎట్లా ఉంది అంటే అసలు ఏమి లేకుండా ఎక్కడ మనకి ఇప్పుడు మనకంటే ఈ ఎలక్ట్రిసిటీ అంతా వచ్చి విద్యుత్ అంత లైటింగ్స్ ఇదంతా ఉంది.
అవి అది రాసేటప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఎక్కడ ఆ వీధి చివరి అంటే మాడ వీధులు కూడా ఉండేవి కాదు, చుట్టూ ఇల్లు ఉండేవి, పాత ఇల్లు అర్చకులవి వాళ్ళవి, ఎక్కువ పైన ఉండేవాళ్ళు కాదండి ఎవరు, అట్లా కనిపించేది నాకు. తిరుమల నమ్మేప్పుడు కూడా అంతే. తర్వాత అన్నమయ్య దగ్గరికి వస్తే కొద్దిగా జనాలు కనిపించారు. కురువర్తి నంబి అసలు టోటల్గా డిఫరెంట్. మీ కురువర్తి నంబిలో స్టోరీ చాలా చిన్న సార్. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా వెంకటాచల మహత్యంలో కానీ హరికొలువులో కానీ చిన్నది ఒక పేరా ఉంటుంది, మ్యాక్సిమం ఒక 6-7 లైన్లు. దాన్ని అంత స్టోరీ ఎట్లా అది 9 చాప్టర్స్ రాపిచ్చారు స్వామి. అంటే ఎట్లా మొదలు పెట్టించారంటే స్టార్టింగ్ అసలు జంతునాం నరజన్మ దుర్లభ అని అక్కడి నుంచి మొదలు పెట్టించారు. ఎన్ని రకాల జీవులు ఉంటాయి, స్వేదజములని, అండజములని, జరాయువులని, ఈ విధంగా అవన్నీ చెప్తూ దాన్ని లాక్కొని వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈయన స్వామి పత్రం పుష్పం ఫలం తోయం అది. దాని తర్వాత కలిని ఆయన ప్రవేశించటం, కలి వచ్చిన తర్వాత స్వామి ముందే కృతయుగంలో ఎట్లా ఉన్నాడు, అక్కడ భృగు మహర్షి వెళ్ళటము, కలి వచ్చిన తర్వాత స్వామి భూమి మీదకి రావాల్సిన టైం అయింది కాబట్టి ఆయన కాలుతో పాదంతో తన్నటము, వక్షస్థలం మీద స్వామికి, మళ్ళీ కిందకి రావటం. ఆ తర్వాత ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి వాళ్ళ ముందు జన్మలేంటి, తర్వాత ఆ తొండమాన్ చక్రవర్తి ఏ విధంగా చేశాడు స్వామికి సేవ, స్వామికి శంకు చక్రాలు మధ్యలో తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేసాడని. తర్వాత రామానుజాచార్యుల వారు మళ్ళీ పట్టించారు స్వామి చేత. అంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కూడా ఏంటంటే పద్మావతీదేవి అయోనిజ మన పద్మ సరోవరంలో దొరుకుతుంది. ఆమె కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు స్వామి. అక్కడ సూర్యనారాయణ దేవస్థానం కూడా ఉంది మా తిరుచానూరులో. ఆ 12 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన తిరుమల వెళ్తాడు. ఈ ఆకాశరాజు పిల్లలు లేక అక్కడికి వస్తే అక్కడ ఈమె సహస్రదళ పద్మంలో ఉంటుంది. ఆమెను తీసుకెళ్ళి ఆయన పెంచుకునేటప్పుడు ఆకాశరాజుకి భార్య ధరణిదేవి అని వాళ్ళిద్దరికి కలిపి కొడుకు పుడతాడు, వసుదానుడు ఆయన పేరు. ఆ వసుదానుడు ఈ తొండమాన్ చక్రవర్తి ఇద్దరికి, అంటే ఆకాశరాజు తమ్ముడే తొండమాన్ చక్రవర్తి, వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది రాజ్యం గురించి. ఆకాశరాజు ఇదైన తర్వాత ఇప్పుడు పద్మావతి దేవి స్వామికి చెప్తుంది అనమాట, నీ బావమరిది కదా, నువ్వు నా తమ్ముడికే హెల్ప్ చేయాలి అంటారు. ఈయనేమో తొండమానుడు ఎప్పటి నుంచో పూర్వజన్మలో కూడా నా భక్తుడు నాకు ఎంతో సేవ చేశాడని ఈయన ఆలోచిస్తుంటాడు. సరే తొండమాన్ చక్రవర్తిని చెప్తాడు అనమాట, నీకు నా ఆయుధాలు ఇస్తాను తీసేసుకో, నేను నా బావమరిది సైడ్ ఉండి యుద్ధం చేస్తాను. తీసేసుకుంటాడు ఆయన. ఇంకా ఆయన ఆయుధాలు ఉంటే ఈయనతో పని ఏముంది అని చెప్పేసి, అదేదో మనకి కురుక్షేత్రం టైంలో అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళది జరిగినట్టుగా అర్జునుడు ఏమో ఈయనను కోరుకుంటాడు, ఆయన మొత్తం సైన్యాన్ని కోరుకున్నట్టు ఈయన శంకు చక్రాలు కోరుకుంటాడు. ఈయన బావమరిది సైడ్ ఉండి వసుదానుని సైడు యుద్ధం భయంకరంగా చేస్తుంటాడు. స్వామి దెబ్బకు తొండమాడు ఆగలేక లాస్ట్ స్వామి మీదే సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. తగులుతూనే స్వామి కింద మూర్చబడితే అప్పుడు అందరూ మళ్ళీ పద్మావతి దేవి, వసుదానుడు, తొండమానుడు వచ్చి అందరూ బాధపడుతుంది. అప్పుడు స్వామి మళ్ళీ నీళ్ళు అవన్నీ చల్లిన తర్వాత స్వామి లేచి, పద్మావతి దేవి ఏదో ఒకటి జరిగింది, ఇంకా కాంప్రమైజ్ చెయ్యి ఎందుకు అంటే అప్పుడు నారాయణపురి తుండీర రాజ్యం అనేవాళ్ళండి. నారాయణవనము, తొండమానాడు, ఇవన్నీ కాళహస్తి, ఇదంతా తుండీర రాజ్యం. దాన్ని 2గా డివైడ్ చేసి నారాయణపురికి వసుదానుని రాజుని చేసి, తొండమనాడుకి తొండమాన్ చక్రవర్తిని రాజుని చేసి, అప్పుడు ఈయన మళ్ళీ నీ శంకు చక్రాలు నువ్వు తీసుకుంటే మానవులు తగిలినే నేను తీసుకోను అని చెప్తాడు. చాలా రోజులు స్వామి ఇట్లానే ఉండేవాడు. తర్వాత రామానుజాచార్యులు, ఈ శైవులు, ఈ వైష్ణవులు, ఇవన్నీ మళ్ళీ తర్వాత కాలంలో జరిగాయి కదా. అప్పుడు స్వామి మళ్ళీ రామానుజాచార్యుల కోరిక మేరకు విష్ణువుని నిరూపించుకోవడానికి ఆయుధాలు పట్టుకుంటాడు. ఈ తొండమాన్ చక్రవర్తి కట్టించిన ఆనంద నిలయము, వరాహస్వామి కూడా గోపురం కట్టించారు. అవన్నీ చేసిన తర్వాత ఆయన స్వామి మాట్లాడకుండా మానేయటము ఒక సందర్భంలో, ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తాడు. సో అది
తర్వాత ఇప్పుడు ఈ ఆనంద నిలయం ఎంత హైట్ ఉంది, అసలు ఎవరెవరు ఏమేం చేశారు, కృష్ణదేవరాయలు వచ్చి ఏం చేశాడు, అంతకుముందు 12వ శతాబ్దంలో నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, 11వ శతాబ్దం నుంచి ఎన్ని వేల వరహాలు పెట్టారు అక్కడ, దాన్ని ఎన్ని టన్నుల కాపురు వాడారు, ఇవన్నీ దీంట్లో బుక్లో హరికులు వీటిలో తీసుకున్నాను. అవన్నీ అయిన తర్వాత తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో పూజ చేయడం స్టార్ట్ చేయటం, నా స్వామి దగ్గర నాకంటే గొప్ప భక్తులు లేడని ఆయనకి గర్వం రావటము. ఆ తర్వాత మళ్ళీ స్వామి ఈయనకు ఆ మట్టి పూలతో అక్కడ కుమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దక్ష ప్రజాపతి ఊరు వాళ్ళ, అదంతా నరేషన్, బ్రహ్మదేవుని కుమారుడు ఎట్లా వచ్చాడు, ఇదంతా ఇంకా కుమ్మరి వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక చెయ్యాలంటే. మనం వెళ్ళి బేరాలు చేస్తాము కుండలు, వాళ్ళు ఎంత కష్టపడితే కుండ తయారవుతుంది. అట్లా ఆ తర్వాత స్వామికి రావడము, ఆయన అంబలి తాగించడం, అంబలి పెట్టడం, ఆ అంబలి తాగి స్వామి తొండమాన్ చక్రవర్తి చూస్తుండగానే గరుడ వాహనం మీద దంపతులిద్దరిని తీసుకెళ్ళిపోతాడు స్వామి. సశరీరంగా మోక్షం పొందింది కురువర్తి నంబి. మనకి అంటే భక్త తుకారాం కూడా అట్లానే. తర్వాత గోరా కుంభర్ అని ఆయన కూడా అంతే, గోరా కుంభర్ కూడా కుమ్మరి వాళ్ళు. తర్వాత కవయిత్రి మొల్ల గౌతమిపుత్ర శతకాన్ని వాళ్ళు శాలివాహన శకం అని ఎట్లా వచ్చింది మనం ఇప్పుడు ఎట్లా చెప్తున్నాము. సో విక్రమాదిత్యుని మీద ఎట్లా మట్టి బొమ్మలతో ఎట్లా ఫైట్ చేశాడు ప్రాణం పోసి, అది అంటే టోటల్గా అంత చిన్న ఒక పాయింట్ని స్వామి 9 చాప్టర్ల కింద రాపించాడు. కురువర్తి నంబి అనేది గ్రంథంగా అక్కడి నుంచి తీసుకొని స్టార్టింగ్ నుంచి అంటే ఈ అన్నిట్లో ప్రతి దాంట్లో పర్టికులర్గా కలిని స్వామి చెప్పే నవవిధ భక్తులు, వాటిల్లో స్వామికి కీర్తనలు అంటే ఎందుకు అంత ప్రీతి అనేది అన్నమయ్య బుక్లో వస్తుంది. అంటే నాకు స్వామి అన్నీ రాపించేటప్పుడు నాకు ఫస్ట్ ప్రతిసారి కలిగే డౌట్ అనమాట, ఈయనేంటి ఇవన్నీ రాపించుకుంటాడు, ఆల్రెడీ 32,000 కీర్తనలు ఆయన రాశాడు, పెద్ద తిరుమలాచార్యులు రాశారు, తర్వాత చిన్న తిరుమలాచార్యులు గారు రాశారు, ఇంకా కీర్తనలు ఈయనకి ఇంకా ఎవరెవరితోనో రాపించుకున్నాడు, అభంగాలు రాపించుకున్నాడు, ఈయనకి ఇంత పిచ్చేంది అసలు కీర్తనలు అంటే, పొగుడుతూ ఆయన రాసుకుంటాడు, తిట్టుకుంటూ ఆయన రాసుకుంటాడు అని నేను అనుకునేవాడిని. అసలు ఇన్ని మళ్ళీ నా చేత ఇవన్నీ ఎందుకు రాపిస్తున్నాడు, ఈయనకు ఏమొస్తుంది దీనివల్ల అనుకునేవాడు. కానీ నా క్వశ్చన్కి అంటే 2014లో నా మైండ్లో ఉన్న క్వశ్చన్కి 2024లో ఆయన ఆన్సర్ ఇచ్చాడు. అంటే స్వామి సంకీర్తన ప్రియుడు. ఆ సంకీర్తన వలన అంటే మనకి నవవిధ భక్తుల్లో శ్రవణము, కీర్తనము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ప్రతిదీ అర్చన చేయాలన్నా ఒక విగ్రహము ఏదో ఒక రూపం ఉండాలి, వినాలన్నా ఏదో ఒకటి చదవాలి, దాస్యానికి ఒక ఇది ఉంది. అట్లా కాకుండా నామస్మరణకి సంకీర్తనకి ఒక ప్లేస్ అంటూ ఉండదు, ఒక రూపం అవసరం లేదు. స్వామి రూపాన్ని తలుచుకుంటూ ఉంటే చదువుతూ అది జరుగుతూనే ఉంటే చాలు. అదే కలిలో మెయిన్ అనేది దాంట్లో అన్నమయ్య చరితామృతంలో రాపించారు. నామ సంకీర్తనే మెయిన్, దాన్ని మించిన సాధనం లేదు స్వామి పాదాల దగ్గరికి చేరాలంటే.